పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. చెన్నై ఎగ్మోర్ జడ్జ్ క్వార్టర్స్ లో జడ్జి ముందు వినూత దంపతుల్ని హాజరుపరిచారు. C3 7 హిల్స్ పోలీసులు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై వినూత దంపతులు సంచలన కమెంట్స్ చేశారు. ఒక మహిళ రాజకీయాల్లో ఉంటే ఇంత కక్ష సాధింపు చర్యలు ఉంటాయా అని వినూత అన్నారు. త్వరలో అన్ని విషయాలు బయటపడతారని చెప్పారు. శ్రీనివాసులు హత్య వెనుక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నట్లుగా వినూత భర్త చంద్రబాబు చెప్పారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ హత్య కేసు ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు చెన్నై పోలీసులు. వినూతతో డ్రైవర్ శ్రీనివాసులు సన్నిహితంగా మెలగడమే హత్యకు కారణమని చెన్నై పోలీసులు చెప్తున్నారు. డ్రైవర్తో భార్య సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం భరించలేక భర్త కోట చంద్రబాబు హత్య చేయించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. చెన్నై ఎగ్మోర్ జడ్జ్ క్వార్టర్స్ లో జడ్జి ముందు వినూత దంపతుల్ని హాజరుపరిచారు. C3 7 హిల్స్ పోలీసులు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై వినూత దంపతులు సంచలన కమెంట్స్ చేశారు. ఒక మహిళ రాజకీయాల్లో ఉంటే ఇంత కక్ష సాధింపు చర్యలు ఉంటాయా అని వినూత అన్నారు. త్వరలో అన్ని విషయాలు బయట పెడతారని చెప్పారు. శ్రీనివాసులు హత్య వెనుక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నట్లుగా వినూత భర్త చంద్రబాబు చెప్పారు. రాజకీయాలు రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. వాళ్ళ నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు ఉన్నారు త్వరలో రాజకీయాలు రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. వాళ్ళ నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు ఉన్నారు త్వరలో మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, ఈ హత్య వెనుక బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారంటూ కూడా వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. వినూత దంపతులు కూడా ఇదే మాట చెప్తూ వస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోట వినూత దంపతులు కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క చెన్నై నగరంలో ఈ యొక్క ఎగ్మోర్ లో ఉన్నటువంటి జడ్జి క్వార్టర్స్ లో జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. ప్రస్తుతం వారిని రిమాండ్ విధించడం జరిగింది. పులాల్ సెంట్రల్ జైలుకు సంబంధించి తరలిస్తూ ఉన్నారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి కొన్ని సెన్సేషన్ విషయాలు బయట పెట్టడం ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు కూడా సంచలనంగా మారింది. ప్రధానంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ యొక్క హత్య వెనుక ఉన్నారంటూ ఒక సెన్సేషనల్ కామెంట్ కూడా చేయడం జరిగింది. వినూత ఈ యొక్క అంశానికి సంబంధించి ఆమె భర్త కూడా బొజ్జల సుధీర్ రెడ్డి హత్య వెనుక ఉన్నారంటూ ఒక వ్యాఖ్యలు చేయడం ఒక సంచలనంగా మారుతుంది. ప్రధానంగా హత్య వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసు దర్యాప్తు చేస్తూ ఉంటే, మరోవైపు వినూత దంపతులు ఒక మహిళ రాజకీయాల్లో రాణించాలంటే ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తారా? శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెనుక ఉన్నారంటూ వినూత భర్త చంద్రబాబు యొక్క వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యొక్క వినూత దంపతులతో పాటు మిగిలినటువంటి 3 నిందితులు మొత్తం 5గురిని కలిపి రిమాండ్ విధించారు జడ్జి. ఈ నేపథ్యంలోనే చెన్నై నగరంలో యొక్క ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఈ పులాల్ సెంట్రల్ జైలుకు వారిని రిమాండ్ తరలిస్తూ ఉన్నారు. మూర్తి, శ్రీకాళహస్తిలో ఇటు జనసేన వర్సెస్ టీడీపీగా ఏదైతే పర్సనల్ ఇష్యూ అనుకున్నామో అది పొలిటికల్ ఇష్యూగా టర్న్ అవుతుంది అనేటువంటిది ప్రస్తుతం వినూత దంపతుల వ్యాఖ్యలు బట్టి అర్థం చేసుకోవచ్చు కదా? ఖచ్చితంగా సిద్ధు, ఈ యొక్క అంశానికి సంబంధించి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా ఆగమేఘాల పైన ఈ రోజు ప్రశ్న పెట్టడం, ఇంత నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారంటే ఆమె వ్యాఖ్యానించడం ఇప్పుడు
సంచలనంగా మారుతుంది. ఒక మహిళ రాజకీయాల్లో రాణించాలంటే ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తారా అంటూ ఆమె ఒక మహిళ శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఆమెకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డికి మధ్య కూటమిలో భాగస్వామ్యం అయినప్పటికీ కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క హత్య జరగడం, హత్యకు సంబంధించిన కారణాలు కూడా వెనక నుండి బజ్జల సుధీర్ రెడ్డి చేయించారంటూ కూడా ఆమె భర్త చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ప్రస్తుతం అయితే వారిని రిమాండ్ విధించారు. ఈ కేసులో పోలీసులు చెన్నై పోలీసులు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఘటనకు సంబంధించి పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్న తరుణంలో ఈ యొక్క వినూత దంపతులు వ్యాఖ్యలు ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తమిళనాడు రాష్ట్రంలో కూడా ఒక సంచలనంగా మారాయి. సిద్ధు. ఓకే విజయమూర్తి. మహిళ రాజకీయాలు రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. వాళ్ళ నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు ఉన్నారు త్వరలో తెలుస్తుంది. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత దంపతులు తన మనవడు శ్రీనివాసులపై లేనిపోని అభాండాలు వేసి చెడ్డగా చిత్రీకరించారని ఆవేదన చెందింది అతడి అమ్మమ్మ రాజేశ్వరమ్మ. వారి దగ్గర డ్రైవర్గా ఉన్న శ్రీనివాసులు పని మానేయలేదని, వారే మానిపించారని ఆమె తెలిపారు. ఆ నుంచి లొకేషన్ పెట్టుకో చెన్నై రూట్ కూడా అదే ఎక్కడికైనా అని చెప్పినట్టే తెలియదవ్వా నీకేం తెలుసో నాకంతే తెలుసో ఈ మాది ఫోన్లో పెట్టున్నారు లొకేషన్. ఆ లొకేషన్ ఆడికి పోయిందాక నాకు కూడా తెలియదు. నేను ఒకసారి నా బిడ్డను చెప్పి నేను చూడాలా అని చెప్పి ఏడ్చేదలకే ఆ పోలీసు ఆయన వండుకొని పార్టీకి తెలియదా అని చెప్పన్నాడు తమిళ్లో. తెలియదు అని చెప్పి నేను అప్పటికి చచ్చిపోయినాడు అనుకోలే, బతికే ఉన్నాడు అనుకునే. అప్పుడు ఫోటో చూపించేదా అని ఆమెను అడిగినాడు. చూపి అని చెప్పి కన్నవరేసి అప్పుడు చూపిస్తే నాకు బిడ్డను జాగి పొద్దువాళ్ళకి ఒక సీట్ వేసిపోతాడు.